భార్యాభర్తల్ని ఒక మాటతో పిలుస్తాం. ఏంటండి అది? ఏక శరీరము అని అంటాము. బికాస్ పెళ్ళి అనే బంధంతో వాళ్ళిద్దరూ ఒకటవుతారు కాబట్టి ఆ ఇద్దరిని ఒక్కరిగానే ట్రీట్ చేస్తాము. ఎవరైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక్కరిగానే ట్రీట్ చేయాలి. వాళ్ళిద్దరిని విడదీయకూడదు అనేది దేవుని నియమం. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అని అంటే, చాలామంది నాకు కాల్స్ చేసినప్పుడు లేదంటే మెసేజెస్ రూపంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటారు అని అంటే, నేను ఎందుకో ఊరికే అరిచేస్తున్నాను, ఊరికే ఏడ్ చేస్తున్నాను, పిల్లల పైన కోప్పడుతున్నాను అని అంటారు. ఆ చిరాకు, కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటారు? పాపం వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పలేక కొన్ని మాటలు అలా వాడుతూ ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలుసా? హస్బెండ్స్ ఎస్పెషల్గా మీరు వినండి. పిల్లలు పుట్టేశారు, ఇంకా నాకు అవసరం లేదు భార్యతో అని అనుకుంటే కనుక పొరపాటండి. బికాస్ పిల్లలతో పాటుగా భార్యని కేర్ చేయడం నేర్చుకోవాలి, పిల్లలతో పాటుగా భర్తని కేర్ చేయడం నేర్చుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే జాబ్ చేసినా బిజినెస్ చేసినా కూడా ఎవరి కోసం? ఫ్యామిలీ కోసమే కదా. మరి ఫ్యామిలీ టైమే లేకపోతే ఆ డబ్బు వేస్ట్ అవుతుంది, ఆ టైము వృధా అవుతుంది కదా. సో ఈ సో కాల్డ్ గొడవలని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, ఏదైనా కూడా ఎందుకు వస్తున్నాయి? ఇన్నర్గా ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారా? ఏం జరుగుతుంది అసలు మా ఇంట్లో అని? అప్పుడు మీ లైఫ్ అనేది చాలా చాలా ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్గా ఉంటుంది, ఫలవంతంగా అభివృద్ధి చెందుతుంది.